టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందుకు తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ లెక్కలే నిదర్శనమని చెప్పారు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో పేదరిక నిర్మూలనతో పాటు సుస్థిరమైన అభివృద్ధి కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేశారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ సాధించిన ఘన విజయాలను కేంద్ర సంస్థలు ఎన్నో సందర్భాల్లో ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ 1 చేసేందుకు కృషి చేశారని చెప్పారు. ఆయన విజన్, సాహసోపేతమైన నిర్ణయాల కారణంగానే అత్యంత వేగంగా తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు కేటీఆర్. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మెరుగైన స్థితికి చేర్చిందని, ఈ ప్రభుత్వం కూడా ఆ స్ఫూర్తిని కొనసాగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ప్రతీకారాలు, రాజకీయ కక్షలు, పార్టీ ఫిరాయింపుల వైపే పెట్టే దృష్టి రాష్ట్రాభివృద్ధిపై పెడితే ప్రజలకు మేలు జరుగుతుందని కేటీఆర్ హితవు పలికారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అతిశా ఏదైతే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పేసి నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో రాష్ట్రం సాధించిన ప్రగతి లెక్కలు వివరించింది. ఇందుకు నేపథ్యంలోనే ఆ పేదరిక నిర్మూలనలో రాష్ట్రం దేశంలోనే 2వ స్థానం నిలవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సందర్భంగా చెప్తూ, ఇందుకు తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో పేదరిక నిర్మూలనతో పాటు సుస్థిరమైన అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతో కృతనిశ్చయంతో చిత్తశుద్ధితో కృషి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ సాధించిన ఘన విజయాలను కేంద్ర సంస్థలు ఎన్నో సందర్భాల్లో ప్రశంసించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా పేదరిక నిర్మూలనలో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో ఉన్న నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ ఏదైతే ఈ జాబితాకు సంబంధించిన దాన్ని ఎక్స్పీరియన్స్ గా పంచుకున్నారు. 2020-21తో పోలిస్తే 2023-24 నాటికి 74 స్కోర్తో తెలంగాణ ముందుందని చెప్పారు. అంతకు ముందుకు 2020-21తో పోలిస్తే 5 పాయింట్లు మెరుగైందన్నారు. అయితే చాలా రంగాల్లో తెలంగాణ సాధించిన మార్కులు జాతీయ సగటును మించి ఉండటం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూచించారు. తక్కువ ధరలో క్లీన్ ఎనర్జీని అందించడంలో తెలంగాణ 100కు 100 మార్కులు తెచ్చుకోవడం విశేషం అని చెప్పేసి, స్వచ్ఛమైన తాగునీటి అందించడంలో 100కు 90 మార్కులు స్కోర్ చేసిందని, అభివృద్ధి ఆర్థిక వృద్ధిలోనూ 100కు 84 స్కోర్ సాధించడం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 10 ఏళ్లతో పాటు కేసీఆర్ గారు తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1 చేసేందుకు కృషి చేశారన్నారు. అయితే ఆయన విజన్, సాహసోపేతమైన నిర్ణయాల కారణంగానే అత్యంత వేగంగా తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా కొనియాడారు. అంతేకాకుండా గత ప్రభుత్వాన్ని రాష్ట్రం మెరుగైన స్థితిలో చేర్చేందుకు ఈ ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తి కొనసాగించి రాష్ట్ర అభివృద్ధి చేయాలని సూచించారు. కానీ ప్రజలు ప్రతీకారాలు, రాజకీయ కక్షలు, పార్టీ పెట్టే రాష్ట్ర అభివృద్ధిపై పెడితే ప్రజలు మేలు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి చురుకలంటించారు. ఏదైతే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజులు అనేక రంగాలను యావత్ తెలంగాణకి దిక్సూచిగా నిలిచిన విషయం తెలిసి, అందులో భాగంగానే ఏదైతే స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికి అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఇంటికి నీటిని అందించి ఇవాళ అందులో భాగంగా ఇవాళ తాగునీటికి అందించడంలో 100కు 90 మార్కులు సాధించడం కూడా ఒక గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అనుసరించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మిషన్ భగీరథ పథకం పెడితే ఇవాళ దేశం కూడా దాన్ని జల్ జీవన్ మిషన్ గా మార్చుకొని దేశవ్యాప్తంగా అమలు చేసింది. అందుకు నిదర్శన వాళ్ళ ఏదైతే నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ జాబితాగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అభివృద్ధి ఆర్థిక పథకంలో అనేక రంగాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం కావచ్చు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అనేక విధాలుగా ఇవాళ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తీసుకొచ్చిన సులభమైన పద్ధతులను ఇవాళ తెలంగాణ అనుసరించడం వల్లనే 100కు 84 స్కోర్ చేసిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణ క్లీన్ ఎనర్జీ సంబంధించి కూడా ఇవాళ యావత్ దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిచింది. 10 సంవత్సరాలు
అధినేత కేసీఆర్ చేసిన ఘనతను మరొకసారి చెప్పకపోతే వాళ్ళ పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మొదటగా విద్యుత్ రంగంతో పాటు నీటి వసతులు కూడా పెంపొందడం, ఇవాళ తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పరచడం, ఇవన్నీ కూడా ఇవాళ నీతి ఆయోగ్ విద్యాలయ చేసిన ఏదైతే జాబితాలో దీనికి ఖచ్చితంగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 10 సంవత్సరాల కాలంలో 60 సంవత్సరాలు వెనుకగా తెలంగాణని 10 సంవత్సరాల కాలంలో ఇట్లా దేశానికి దిక్సూచిగా దేశానికి ఒక వెలుగుగా తీసుకురావడం అంటే ఖచ్చితంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతను చెప్పగలపని చెప్పేసి కూడా సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ప్రజలు పథకాలతో పాటు రాజకీయాన్ని వినియోగిస్తూ పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టడం కంటే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అభివృద్ధిని కొనసాగించడంపై పెడితే మరింత ముందుకు పోతుంది దేశం వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి చురుకలు అందించారు ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.